ప్రస్తుతం రిలీజ్ కు రెడీగా ఉన్న మోస్ట్ ఎవైటెడ్ చిత్రాల్లో కల్కి 2898 ఏడిపై భారీ అంచనాలున్నాయి. ఈ జనరేషన్ చూసిన ఫస్ట్ పాన్ ఇండియా హీరోగా ప్రభాస్ క్రేజ్ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఉంది. బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన సినిమాలన్నీ ఓపెనింగ్స్ తోనే 100 కోట్లు రాబట్టాయి. ఫ్లాప్ టాక్ వచ్చినా కూడా భారీ ఓపెనింగ్స్ అందుకుంటున్నాయి. చివరిగా వచ్చిన సలార్ 178 కోట్లకు పైగా ఓపెనింగ్స్ అందుకొని 2023 హైయెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. అందుకే సైన్స్ ఫిక్షన్ వస్తున్న కల్కిపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ చిత్రంలో దీపికా పదుకొనే, దిశా పటాని, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్స్ నటిస్తున్నారు. అందుకే కల్కి సినిమాకు భారీ బిజినెస్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాను దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది వైజయంతి మూవీస్. అందుకు తగ్గట్టే నాన్ థియేట్రికల్ రైట్స్ కలుపుకొని దాదాపు 750 కోట్ల బిజినెస్ జరుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. నార్త్ థియేట్రికల్ హక్కుల కోసం అనిల్ తడాని 100 కోట్లు వెచ్చించారని సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో 200 కోట్లు కోట్ చేస్తున్నట్టుగా టాక్ ఉంది. ఓవర్సీస్ లోను 100 కోట్ల బిజినెస్ అంటున్నారు. రెస్ట్ ఆఫ్ ఇండియా డిమాండ్ గట్టిగానే ఉందంటున్నారు. ఇక ఓటీటీ రైట్స్ కోసం ప్రముఖ స్ట్రీమింగ్ దిగ్గజం ఇప్పటికే 175 కోట్లను ఆఫర్ చేసిందని సమాచారం. దీనికి తోడు శాటిలైట్ హక్కులు ఉండనే ఉన్నాయి. ఇలా మొత్తంగా కల్కి సినిమా 750 కోట్ల ప్రీ సేల్ బిజినెస్ తో రిలీజ్ కు ముందే 150 కోట్లకు పైగా ప్రాఫిట్ జోన్ లోకి వెళ్ళిపోయిందని కథనాలు వస్తున్నాయి. అయితే ఇంత క్రేజ్ ఉన్న ఈ సినిమాకు రిలీజ్ డేట్ మాత్రం ఇంకా ఫైనల్ కాలేదు. మే లేదా జూన్ ఎండింగ్ లో కల్కి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందట.